థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫ్లాగ్ వచ్చిన తర్వాత మనం ఫైనల్. ఇంత ఈజీగా అయితే ఇది అయితే మనమైతే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో ఉన్నాం. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు, మన హక్కు, మన రైట్ని మనం కాపాడుతున్నాం. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మనం చేసే ఒక ప్రతి చిన్న పనిలో ఒక లక్ష్యం ఉండాలి. మన లక్ష్యం జస్టిస్ కోసం ఫైట్ చేయడం. మన లక్ష్యం వాయిస్ లేని వాళ్ళకి వాయిస్ లా మారి వాళ్ళకి వాయిస్ లా నిలబడడం. మన లక్ష్యం ఎక్కడైనా కూడా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళకి న్యాయంగా నిలబడి ఫైట్ చేస్తూ వాయిస్ లా మారి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఉండడం. ఇవి చేయడానికి చాలా కష్టమైన నిజమైన దారిలో నిలబడేకి నేను మీరు నడుద్దామని చెప్పి ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు మీతో నేను ఈ విషయం నేను షేర్ చేస్తాను. అండ్ అలానే జస్టిస్ అంటే జస్ట్ తప్పు చేయకపోవడం కాదు, తప్పు చూడకపోవడం కాదు. జస్టిస్ అంటే తప్పు జరిగిన చోట చూస్తే ఆ తప్పుని ధైర్యంగా అది తప్పు అని చెప్పడం జస్టిస్ అంటే. మనం సొసైటీలో యాజ్ ఎ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. వీఆర్ ద ఎగ్జాంపుల్. ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై డియర్ ఫ్యామిలీ ఆఫ్ ఫ్రెండ్స్. బిఫోర్ స్టార్టింగ్ మై స్పీచ్ ఇక్కడ నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాను. ఏమంటే ఇక్కడ అనంతపూర్ నుంచే కాదు, వేరే స్టేట్ నుంచి కూడా ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక పర్సన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పీచ్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ ఒక యాక్టివిటీస్ గురించి చూస్తూ మనం ఒక విషయం డిస్కస్ చేస్తాం. సార్ ఇలా యాక్టివిటీస్ మనం అక్కడ వెళ్ళి సర్వీస్ చేసి వచ్చాం. ఐ మీన్ మన నుంచి అయ్యేది అక్కడ అందించి వచ్చాం. అలా మేము టీంతో వెళ్ళాం. సార్ సింగిల్ గా వెళ్ళి అక్కడ బై టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ ఆయన అక్కడ వెళ్ళి ఆయన నుంచి అయ్యే సాయం అనేది అక్కడ చేసి వచ్చిన తర్వాత మేము వెళ్ళాము. అంటే ఫస్ట్ క్రెడిట్స్ దోస్తు అబ్దుల్ మజీద్ గారు. అండ్ అలానే గుజరాత్ లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫ్లైట్ ఇన్సిడెంట్. అది యాక్సిడెంట్. అది జరిగినప్పుడు అందరికీ తెలుసు, అందరికి పోవాలని ఉంటుంది, చూడాలని ఉంటుంది, మన నుంచి ఏమన్నా చేయాలని ఉంటుంది. కానీ ఉంటుంది అనేది పక్కన పెడితే నేను చేసి వస్తాను, తర్వాత మీరు చేయండి, కలిసి చేద్దామనే మాట ఆయన చెప్తారు. ఇలాంటి ఇన్స్పిరేషన్ పర్సన్ మనం కూడా మనం ఇన్స్పైర్ అయ్యి ఇలా మనం మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఇంకా మన మెంబర్స్ ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి నేను కోరుతూ ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు ఒక చిన్న హానర్ మా నుంచి అబ్దుల్ మజీద్ గారికి చేయాలని చెప్పి ఈరోజు మీ ముందర ఆయన గురించి చెప్పడం జరిగింది. మేడం మజీద్ సార్. और भी आपके तरफ से अपने NHRPC के लिए सर्विस अदा करना चाहते हैं, हमारे तरफ से अपने అన్నదానంలో రక్తదానం చాలా గొప్పది అంటారు కదా, అలా రక్తదానాలు చాలా మందికి చేస్తూ మన ఆర్గనైజేషన్ కోసం కూడా ఎప్పుడు ఫోన్ చేసినా సరే సార్ పంపించండి అరేంజ్ చేసేస్తామని చెప్పి అలా షీఈ్ అవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్. బయట ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక హస్బెండ్ వాళ్ళు, బ్రదర్ వాళ్ళు, ఫాదర్ వాళ్ళు యాజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ బయట వచ్చి జాబ్ చేస్తున్నారు, బయట వచ్చి వాయిస్ ని రైజ్ చేస్తున్నారు అంటే దాని వెనకాల సపోర్ట్ ఒక మెన్ అనేది ఉంటారు.
ఆ మెన్ ఒక హస్బెండ్ రూపంలో కావచ్చు, ఒక బ్రదర్ రూపంలో కావచ్చు, ఒక ఫాదర్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక ఫ్రెండ్ రూపంలో కావచ్చు. యాజ్ ఎ హస్బెండ్ ఆఫ్ శాలిని మేడం, మీరు ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అంటే ఎవరైనా భయపడతారు, మేబీ ఏదన్నా అక్కడ ఏం జరుగుతుందేమని. కానీ హ్యూమన్ రైట్స్ అంటే మన హక్కుల్ని కాపాడే ఒక మంచి ఆర్గనైజేషన్. అలాంటి ఆర్గనైజేషన్లో మంచి యాక్టివిటీస్ ఉంటాయి. ఇది చాలా డిఫరెంట్ ఉంది సార్ అని చెప్పి మన శాలిని మేడం గారికి చెప్పి సపోర్ట్ చేస్తూ సార్ మీ పేరు తెలుసు నరేష్ గారు శాలిని మేడం గారికి యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ మేడంకి యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, స్టార్ట్ యువర్ జర్నీ. డెఫినెట్లీ మా సపోర్ట్ మీకు ఉంటుంది. మీకు మన మెంబర్స్కి ఎవరన్నా కూడా ఎప్పుడన్నా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్ ఎక్కువ శాతం ఎడ్యుకేషనల్ సొసైటీస్లో వర్క్ చేస్తున్నారు. ఫ్రమ్ లాస్ట్ 5-6 years నుంచి సార్ కూడా మనతో పాటు మన ఆర్గనైజేషన్లో ఉన్నారు. సార్ చేసే సర్వీస్ కావచ్చు, ఏదైనా కూడా ఎప్పుడు కాల్ చేసినా కూడా రెస్పాండింగ్ నేచర్ కావచ్చు. సార్ ఇలానే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఉండాలి ఆర్గనైజేషన్ అని చెప్పి నేను ఈరోజు ఇండిపెండెన్స్ డే కావచ్చు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నట్టు. బట్ బీయింగ్ అడ్వకేట్ అంటే ఏఏబి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పాస్ అయిపోయి సర్టిఫికేట్ అంటే సిఓబి లైసెన్స్డ్ అడ్వకేట్. నేను యాక్చువల్గా నా సైడ్ నుంచి ఫ్రీ సర్వీస్ ఈ రోజు ఇక్కడ మన టీమ్ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది. వెరీ హ్యాపీ అన్నట్టు. ఏమైనా లీగల్ నోటీసెస్ ప్రొవైడ్ చేయాలంటే ఎవరికైనా కానీ అన్యాయం జరిగిన వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడానికి నా సైడ్ నుంచి మన ఐహెచ్ఆర్పిసి సంస్థ పంజాబ్